సరిపోయింది ఉప్పు కారం బాగుంది. పచ్చి రొయ్యలు ఊరగాయ చేయబోతున్నాను. పసుపు వేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి. కడాయి పెట్టాలి. కడాయి కొంచెం కాలిన తర్వాత దానికి తగినంత నూనె పోసుకుందాం. నూనె కాగింది. ఇప్పుడు ఊరగాయ చేసుకునే రొయ్యలు నూనెలో వేయిపోతున్నాను. వేసిన తర్వాత కాసేపు ఉంచిన తర్వాత పసుపు ఉప్పు ఈ వాటర్ అంతా ఇనికిన దాకా కొంచెం ఎర్రడాలుగు వచ్చిన దాకా వేపుకోవాలి. ఆ రొయ్యల్లోకి నీళ్లు వెనకాలంటే 20 నిమిషాలు పట్టింది. రొయ్యలు రంగు మారిన దాకా వేపుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్ రావాలి. ఒక పక్కకు పెట్టుకోవాలి. నూనెలో నుంచి అల్లం పేస్ట్ 2 స్పూన్లు అల్లం పేస్ట్ కలుపుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ కారం బాగా పచ్చివాసన పోయిన దాకా నూనెలో వేపుకోవాలి. అప్పుడు మొత్తం కలుపుకోవాలి. గరం మసాలా పొగటు చేసేదానికి ధనియాలు, లవంగాలు, చెక్క, యాలకులు, జీడిపప్పు, గసగస పొగటు చేసి పెట్టుకున్నాను. 2 స్పూన్లు వాసన పోయినంత వరకు నిమిషాలు ఉంచిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి స్టవ్. రొయ్యలు పచ్చడి నిలవ ఉండటానికి చల్లారిన తర్వాత 2 నిమ్మకాయల రసం పిండుకొని కలుపుకొని పెట్టుకోవాలి.